హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవ్వండి, నేను ఇది ఈ సెటప్ అంతా ఏంటి అనుకుంటున్నారా? మొక్కలు పెడదామని ఇవ్వండి. గార్డెన్లో ఉన్న ఈ వేస్ట్ అంతా ఇలా వేసి మొక్కలు పెట్టుకుంటే మనకి మట్టి కలిసి వస్తుంది, చక్కగా మొక్కలు కూడా బాగుంటాయి. ఇలా వేసిన తర్వాత ఇవ్వండి కొద్దిగా మట్టి ఇదంతా కంపోస్ట్ లాగా అయిపోద్ది. మనకి పైన మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడే ఏం పెట్టుకోవచ్చు? తోటకూర విత్తనాలు, మెంతులు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక లైన్ మట్టి వేసాను కదా, ఇప్పుడు వచ్చి ఇవ్వండి తోటకూర, ఇవన్నీ వేస్ట్, కిచెన్ వేస్ట్ ఇదంతా. ఇలా సదిరేసుకొని మనం ఇప్పుడు మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి. చూపిస్తాను కదా మీకు. ఇది పశువుల ఎరువు. ఇలా గట్టిగా మనం నొక్కి పెట్టుకోవాలి, లూజ్గా లేకోకుండా. విత్తనాలు చిన్న విత్తనాలు కదా, లోనకు వెళ్ళిపోతాయి, అందుకని మనం ఇలా లూజ్గా పెట్టుకోవాలి. అవును, గట్టిగా విత్తనాలు లోనకు దూరుకోకుండా ఇలా. ఇది ఎరువు, పశువుల ఎరువు అన్నమాట. ఓకేనా? ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లాలి. ఇదిగోండి, ఇలా వాటర్ తడిపేసి ఒక 2-3 గంటలు అలా పెట్టిన తర్వాత మనం విత్తనాలు వేసుకోవాలి. ఇదంతా లోనకి పీల్చుకున్నాక విత్తనాలు చల్లుకున్నాం. నేను మెంతులు వేస్తున్నాను. మెంతులు నానబెట్టి వేయాలి. ఒక గంట ఆగిన తర్వాత ఇదంతా వాటర్ కింద పీల్చుకుంటుంది కదా, అప్పుడు మనం మళ్ళీ పైన విత్తనాలు చల్లుకుందాం. ఓకేనా? మట్టిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మెంతులు నానబెట్టుకోవాలండి. ఒక 6-5 గంటలు నానబెట్టి ఇవ్వండి ఇలా వేసాను నేను. ఇలా ఫస్ట్ నానబెట్టాలి. మెంతులు నానబెట్టుకున్న తర్వాత ఈ టబ్లో ఏదైనా మట్టి అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, చక్కగా వస్తాయి మెంతులు అయితే. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మట్టి ఊరికి ఇట్లా పైన మనం మెత్తటగా నానబెట్టాం కదా, తొందరగానే వచ్చేస్తాయి మొక్కలు. ఇలా వేసేసుకోవడమే. పైన వేసుకునే మట్టి మాత్రం మెత్తగా ఉండాలి. స్ప్రే ఉంటే ఓకే, లేదంటే ఇదిగోండి ఇలా వాటరింగ్ చేసుకొని ఎక్కడన్నా ఒక మెంతులు కనిపించినాయి అనుకోండి, మళ్ళీ ఊరికే పైన జస్ట్ అట్ట మట్టి వేసేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత మాత్రం వాటర్ చల్లాలి. ఇంకా తర్వాత దీన్ని ఇట్లా నొక్కటం కానీ అదేం చేయొద్దు. మామూలుగా ఇలా మట్టి వేసుకుంటే సరిపోతుంది. విత్తనం కనిపించకూడదు.